సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని ప్రచారం నిర్వహించిన నీలం మధు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మద్దతుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మరియు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే డీసీసీ నెంబర్ తూముకుంట నర్సిరెడ్డి మరియు ఎలక్షన్ రెడ్డి తదితరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కొండపాక మండలం కుకునూరుపల్లి మండలం మర్కుకు జగదేవ్పూర్ ప్రచారంలో పాల్గొని కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మన రేవంత్ రెడ్డి అన్న చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నామన్నారు. డీసీసీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. బిడ్డకు టికెట్ ఇస్తే ఆ బిడ్డ వాళ్ళ కష్టాలు తెలిసినట్టు ఉంటది. ఎందుకంటే ఈ మెదక్ జిల్లాలో మెదకులో 7 సెగ్మెంట్లలో ఒక్కటే సీటు గెలిచిన మైనంపల్లి రోహిత్ గారు. మిగతా 6 దగ్గర ఎమ్మెల్యేలు లేరు. మన ప్రభుత్వం పథకాలు వస్తున్నాయి. మరి మన ప్రజలకు ఎవరు అందుబాటులో తీసుకోవాలి? మన ఎంపీ ఉంటే నాయకులను లీడర్లను అందరం తీసుకొని మన సంక్షేమ పథకాలు మేము తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీ ఇంటికి తీసుకొచ్చి మీకు దగ్గరికి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అక్క. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. గత ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు పరిపాలించిన నియోజకవర్గం. నేను ఉదయం వచ్చేటప్పుడు అనుకున్నా కదా, ఈ నియోజకవర్గం అంతా కూడా తలతలా మెరుస్తూ ఉన్నది, మంచి అభివృద్ధి జరిగి ఉన్నది, ఎక్కడా కూడా వంగబెట్టే నీళ్లు ఉండదు, అన్ని గ్రామాల్లో కూడా అన్ని సమస్యలు పరిష్కారమై ఉంటాయని అనుకున్నాను. కానీ ఇంతకుముందు నేను ఒక మండల కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ మండల కేంద్రంలోని రోడ్లే సరిగా లేవు. అంటే గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చొని ప్రజల సమస్యలే కాదు తన నియోజకవర్గ సమస్యగా పట్టించుకోవాలని చెప్పి మీరు నాకు అర్థమవుతా ఉంది. మీరు ఎంతో ఆశతో ఆయన ప్రచారానికి వచ్చినా రానున్నా ముఖ్యమంత్రి మా నియోజకవర్గం కూడా అయితే అన్నీ మాకు అందుతాయి, అన్నీ అభివృద్ధి జరుగుతాయని ఆశపడి 2 సార్లు గెలిపించారు. ఇప్పుడు 3వ కూడా గెలిపించారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. అంటే తెలంగాణ ప్రాంతంలో ఎట్లా అభివృద్ధి శూన్యమో గజ్వేల్ ప్రాంతంలో కూడా అదే విధమైన అభివృద్ధి శూన్యం కనిపిస్తుంది. దాన్ని బట్టి గత ముఖ్యమంత్రి పరిపాలన దక్షత ఏంటో, పరిపాలన మీద ఉన్న శ్రద్ధ ఏంటో, ప్రజల సమస్యల మీద ఉన్న శ్రద్ధ ఏంటో మరి అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడు గెలిచినప్పుడు ఒక వార్డు మెంబర్ అయితే తన వార్డును బాగు చేయాలనుకుంటాడు, ఒక సర్పంచ్లో గెలిస్తే తన గ్రామాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఒక ఎంపీటీసీ అయినా తన గ్రామాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఒక మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ అయితే తన మండలాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఓ ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకుంటాడు. రేపు ఒక మధు ఎంపీ అయితే తన 7 నియోజకవర్గాలు బాగు చేయాలనుకుంటాడు. తను ఒక ముఖ్యమంత్రి అంటాడు, రాష్ట్రం మొత్తాన్ని కూడా బాగు చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఓన్లీ మిగతా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా తన నియోజకవర్గాలైనా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించేటువంటి అవసరానికి సిద్ధంగా ఉండాలని ఈ వేదిక మీద గురించి వారికి ఒక మెసేజ్ పంపుతా ఉన్నాను. ఒకవేళ మీరు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మీరు ఎక్కడ కనబడితే అక్కడ జనాలు చేస్తారు, అడ్డుకుంటారు. రాజీనామా చేసేదాకా కూడా వదిలిపెట్టాలనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. మాటలంటే ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, చెయ్యమనేది మాట్లాడాలి,
మెదక్లోనే మన ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో మనకు ఎమ్మెల్యే లేరు. అక్కడ వేదిక మీద కూర్చోవాలంటే ఒక ప్రోటోకాల్ ఉండాల్సిన మనిషి ఉండాలి. అదే మన నీలం మధును గెలిపిస్తే మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా గర్వంగా ఆయన పక్కన అందరూ కూడా నిలబడి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా వినండి, డబ్బులు తీసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ చేతి ముందుకు మన బీసీ బిడ్డ, గుజరాత్ బిడ్డ, మీరు పేద కుటుంబం తెచ్చినటువంటి బిడ్డ, తల్లి తండ్రి లేని బిడ్డ, మీరే తల్లి మీతో ఈ ప్రజాసేవ చేసుకోవాలని ముందుకు వచ్చిన నీలం మధుగాన్ని మనం గెలిపించాలి. ఎందుకంటే బీసీలో మనం ఎంతమంది మన బీసీలు చేతులెత్తండి, బీసీలు అందరూ చేతులెత్తాలి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ప్రతి బీసీ దగ్గర ఉన్న మీరు మీరు కొంతమంది కూడా ఈ ఆశీర్వాదం మాకు ఉండాలి. మీ నాయకత్వంలో మేము గెలవాలి, మీ నాయకత్వంలో మేము పనిచేయాలి. ఒక గుజరాత్ బిడ్డ కష్టపడి పైకి వచ్చాడు.